ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చెప్పయ్యా, ఎక్కడుందది? అటు చూడండి మాత. ఎవరో తెచ్చి ఇక్కడ పెట్టినట్టుంది. ఏయ్, దాన్ని తీసి అవతల పడేయండి. మోయలేని మగాడు తీయను లేడు. మీరు ఊ అనండి, ఎత్తి అవతల పారేస్తాను. ఊ, 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 ఊ. వెళ్ళండి. ఊ అంటూనే ఉన్నాను కదా. హే, రెచ్చగొట్టుకు. పిడికిలు బిగిస్తాయి, వల్లపను ఆపలేం. హా, బిగుసుకుపోయేవాడు ఇంకేం బిగుసుకుంటాడంట. ఏయ్, ఎనఫ్. టైం లేదు. ఎద్దులయ్యా, ఆ తాడు తీసే. అటులనే మాత. పాప గాయత్రి పాప విశాల్ దగ్గర ఉంటే టీవీలో కనిపించిందేంటి? నాకు అర్థమైంది. ఏంటో కోరెలమ్మ పూజ ఫలితం అనుకోవటమే. అర్థమయ్యేలా చెప్పు సుమనా. ఆ అపమృత్యు గండమేదో ఈ గాయత్రి పాపకి రావచ్చు. అలా జరగదు. నువ్వనుకుంటే కాదు తమ్మి, అక్కడ కనిపించింది కదా. గాయత్రి పాపని మాత్రమే చూశారు మీరు, కానీ అక్కడ ఇంకెవరో ఉన్నారు. స్పష్టత లేదు. అవును మాత, వాళ్ళెవరో తెలుసుకుంటేనే తప్ప విషయం పట్ల పూర్తి అవగాహన రాదు. ఇంకెవరున్నారు? గండం ఈసారి ఒక్కరికి మాత్రమే కాకుండా 1+1 ఆఫర్ కింద ఇంకొకరు కూడా వస్తుందా? మా అక్క మాటల్ని బట్టి అలాగే అర్థం చేసుకోవాలి. వాళ్ళెవరో నేను తెలుసుకోవాలి, కానీ ఎలా చెల్లి? కోరల పూర్ణిమ అని సందడి చేసిన ఎద్దులయ్యనే కరెక్ట్గా చెప్పాలి. 6 కుండల్లో రేగిన మంటలు ఆరిపోతే తప్ప ఎవరన్నది స్పష్టంగా తెలియదు విక్రాంత్ బాబు. ఆ మంటలు ఆరవన్నావు కదా. ఆర్పాలి. నీళ్లు తెచ్చిపోస్తే? అలా చేయకూడదు, చేతులు వాడకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.